బైబిల్ బైబిలే, పాపం పాపమే. ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే. పాటలు పాటలే, పాపం పాపమే. దేవుడి సన్నిధి సన్నిధే, పాపం పాపమే. ఎలాగ శత్రువుపై జయం వచ్చింది నీకు? ఎలాగ సాతాన్ని జయించగలుగుతావు? అమ్మా, నా మాటలు వింటున్నారా? నా మాటలు మీకు కోపం తీసుకొస్తున్నాయా? ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ దేవుని పిల్లలయ్యుండి ఎందుకు ఓడిపోయారు వీళ్ళు? అరే, విజయవాడ లాంటి పెద్ద పట్టణం గెలిచి చిన్న ఒక హాయిని దగ్గర ఓడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీళ్ళలోకి పాపం వచ్చిందో, మొదటి పాపమును బట్టి దేవుడి యొక్క కోపము ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు మీదకి వచ్చింది. రెండవది, పాపమును బట్టి దేవుని పిల్లలు శత్రువు దగ్గర ఏమయ్యారు? ఓడిపోయారు. అందుకే యాకోబు రాసిన పత్రికలో, సమయం లేదు దేవుని పిల్లారా, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని బైబిల్ చెప్తుంది. చూడండి, ఇది 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి. ఇక్కడ చూసారా బైబిల్ ఏం చెప్తుంది సార్? శత్రువు నీ దగ్గర నుంచి పారిపోవాలంటే ముందు నువ్వు దేవుడికి లోబడాలి, ముందు నువ్వు దేవుడి మాటకు లోబడాలి, ముందు నువ్వు దేవుడి ఆజ్ఞను గైకొనాలి. బైబిల్ చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. పారిపోయేది ఎవరు? శత్రువు. పారిపోయేది ఎవరు? సాతానుడు. ఇప్పుడు సాతానుడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు? నీ భర్త మీద దాడి చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లా. నీ పిల్లల మీద దాడి చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లా. నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడు, నీకు అర్థం కావట్లా. మనిషి అనుకుంటున్నావు, మనిషి కాదు. కనబడని శత్రువు సాతానుడు. వాడు నీ కంటికి కనబడట్లా. వాడు నిరంతరము నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేది సాతానుడే, దేవుడు కాదు. దేవుడు కాదు, సాతానుడు. వాడు సాతానుడు పైచేయి సాధిస్తున్నాడు. కారణం ఏంటంటే పాపం వచ్చేసింది. పాపమును బట్టి సంతోషం కోల్పోతున్నాం, సమాధానం కోల్పోతున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడికి మీ యొద్ద నుండి. ఇది బైబిల్ ఫార్ములా. లెక్క రావాలంటే ఫార్ములా కావాలి, సూత్రం కావాలి. అవునా కదా? పిల్లల్ని అడగండి, 10th క్లాస్ చదివే పిల్లల్ని అడగండి. ఒక లెక్కకి ఆన్సర్ రావాలంటే ఫార్ములా కావాలి, సూత్రం. మేము ఇదివరకు 10th క్లాస్ చదివేటప్పుడు సూత్రము అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియాలో వచ్చినగా ఫార్ములా అంటారు. ఫార్ములా అన్నా సూత్రం అన్నా ఒకటే. ఒక లెక్కకి ఆన్సర్ రావాలంటే ఫార్ములా కంపల్సరీగా. అది రాంగ్ కొట్టామంటే ఆ లెక్క 10 పేజీలు వచ్చినా ఆ లెక్క రాదు. అలాగే బైబిల్ ఫార్ములా ఒకటి ఉంది. శత్రువు ఎదుర్కోవాలంటే నీ మీద, నీ కుటుంబం మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద పని చేస్తున్నా శత్రువుని ఎదుర్కోవాలి అంటే ఇక ఫార్ములా ఏంటో తెలుసా? నువ్వు ముందు దేవుడికి లోబడాలి, నువ్వు దేవుని మాట వినాలి, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలి. అప్పుడు మాత్రమే సాతానుడు పారిపోతాడు. అప్పటిదాకా నువ్వు బైబిల్ చదువు, పాటలు పాడు, ప్రార్థన చెయ్యి. నువ్వు చర్చికి రా, నువ్వు చర్చికి వస్తావో, పరిచర్య చేస్తావో, పాటలు పాడతావో అని రావద్దన్నా? రాకపోతే ఎట్లా? హల్లెలూయా. నేను ఏమంటానంటే, చర్చికి రా, పాటలు పాడు, ప్రార్థన చెయ్యి, బైబిల్ చదువు, పరిచర్య చెయ్యి, దీనితో పాటు దేవుడికి కూడా లోబడు. అది నేను చెప్పే మాట. మళ్ళీ లేనిపోయింది అయ్యగారు వద్దన్నారండి. నా మాటలు అర్థమైందా? ప్రార్థనతో పాటు, బైబిల్తో పాటు, వాక్యంతో పాటు, పరిచయంతో పాటు, ఆదివారం దేవుని సన్నిధితో పాటు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడికి లోబడు, దేవుడి మాట విను, దేవుడి ఆజ్ఞను గైకొను, దేవుడు చెప్పినట్లు చెయ్యి. అప్పుడు సైతానుడు నీ దరిదాపులో కూడా రాడు. అర్థమవుతుందా? సైతానుపై నువ్వు పైచేయి సాధిస్తావు. ఎందుకో తెలుసా? మనిషి కొట్టాలంటే ఈజీ కొట్టవచ్చు. కొంచెం బలం కలిగినోడు బలహీనుడు ఊరినే కొట్టగలుగుతారు. అర్థమవుతుందా? కానీ మనిషి సైతాన్ని కొట్టలేదు, మనిషి సైతాన్ని ఎదిరించలేడు. ఒక మానవుడు సైతాన్ని ఎదిరించాలంటే నీకు దేవుని శక్తి కావాలి. నీకు దేవుని శక్తి లేకుండా నువ్వు సాతాన్ని ఎదిరించలేవు, చీకటి శక్తులు ఎదిరించలేవు. అర్థమవుతుందా? మన కుటుంబాల వెనక, భర్తల వెనక, భార్యల వెనక, పిల్లల వెనకాల, మన వెనకాలండి దుఃఖానికి, బాధకి కారణం ఎవరో తెలుసా? అపవాది, సాతానుడు. ఇది ఒక దురాత్మ శక్తి. అర్థమవుతుందా? అపవాది శక్తి, వాడి కింద ఎన్నో అపవిత్రాత్మ శక్తులు ఉంటాయి. ఈ శక్తులు ఎదిరించాలంటే నువ్వు పని చేయవు, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి లేకుండా వాడిని మనం ఎదిరించలేవు. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఒక వ్యక్తికి సమాధులు ఉన్నాడు. ఎవరైనా సమాధులు ఉంటారా? మీ ఊర్లో సమాధులు ఎవరైనా ఇల్లు వేసుకుని ఉంటారా? ఉండరు. కానీ ఈ వ్యక్తి ఇల్లు ఎక్కడో తెలుసా? సమాధులు ఉన్నాడు. మామూలుగా ఉన్నాడా? బట్టలు లేవు.
అక్కడతో ఆగాడా? కాళ్ళు చేతులు కట్టేశాడు, వాటిని తెప్పుకున్నాడు, తను రాళ్లతో కొట్టేసుకున్నాడు, గాయపరుచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఉండాల్సిన వ్యక్తిని సైతానుడు సమాధిలో తీసుకెళ్ళాడు. బట్టలు కట్టుకోవాల్సిన వ్యక్తిని సైతానుడు బట్టలు లేకుండా చేశాడు. ఏమంటే సాతానుడు తాను రాళ్లతో కొట్టుకునేలాగా చేస్తున్నాడు, గాయపరుచుకునేలాగా చేస్తున్నాడు. ఇటువంటి పిచ్చి పనులు అప్పుడప్పుడు మనం కూడా చేస్తాం. ఏమంటే కొన్నిసార్లు స్త్రీలు కూడా బట్టల మీద అలిగితే ప్రమాణాలను గోడ కొట్టుకుంటారు. ఈయన అంటే కొంచెం అమ్మాయి మీ అమ్మాయిని అర్జెంట్ తీసుకెళ్ళమ్మా, అర్థం కాదు. 4 గోడల మధ్య ఏం చేయాల్సిన అన్ని చేస్తా ఉంటుంది. ఈయనక అర్థం కాదు. అటు అమ్మకి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పలేదు. లోనేమో 4 గోడల మధ్య ఏం పని చేస్తుంది? అయస్కాంతం పని చేస్తుంది. ఏం చెప్తాడు పాపం భర్త? బ్లాక్ మెయిల్. ఏమేలు? బ్లాక్ మెయిల్. ఉంటారు, వీళ్ళు ఉంటానే ఉంటారు. లోను 4 గోడల మధ్య ఏం జరుగుతుందో తెలీదు. వెళ్ళిపోయింది, మొత్తానికి వెళ్ళి తల్లిని గోడ కొట్టుకునింది. ఈయనకేం భయం? అమ్మో నా భార్య చచ్చిపోతే మళ్ళీ నన్ను జైలు చేస్తారు బాబు. అమ్మా మీ అమ్మాయి అర్జెంట్ తీసుకెళ్ళి లేకపోయింది. ఇదొక తలకాయ చెప్పి 4 గోడల మధ్య పాపం మాటేమో అమ్మను పోగొట్టుకోలేదు కొడుకు, ఇటు చూస్తేనేమో భార్యని పోగొట్టుకోవాలి. ఇటు భార్య కావాలి, ఇటేమో అమ్మ కావాలి. అమ్మ చూస్తేనేమో సూటిపోటి మాటలు. రే పెళ్ళయిందిరా, మారిపోయావురా నువ్వు, కలిసిపోయావురా నువ్వు, పెళ్ళైపోయిందిరా, అమ్మ దగ్గర రావట్లేదురా, కూర్చోట్లేదురా. పెళ్ళైతే భార్య దగ్గర లేకుండా ఎక్కడ ఉంటాడు? ఇటొక పోటు, ఇటునేమో భార్య తగులుకునింది. ఆ కూర్చుంటే అమ్మ, కూర్చుంటే అమ్మ, లేదుంటే అమ్మ, నోరు తెస్తే అమ్మ, పండుకుంటే అమ్మ, ఇటు చూస్తే భార్య, ఇటు చూస్తే భర్త. మధ్యలో తలకనిపి ఎవరు? పాపం ఈయన అల్లాడిపోతాడు, ఎవరికి చెప్పుకోలేడు. ఒక్కోసారి పరిస్థితులు ఇలా ఉంటాయి. అర్థమవుతుందా? సాతానుడు ఒకసారి సైతానుడు భర్తలో దూతాడో తెలియదు, భార్యలో దూతాడో తెలుసు. భలే చేస్తారండి. అమ్మ మీరు మంచిగా ఉండండి, ఎవరికి బాగుండే. 4 గోడల మధ్య జరిగేది ఒక్కోసారి అర్థం కాదండి. ఏమండి మగవాళ్ళకి తెలుసు 4 గోడల మధ్య జరిగేది. పెళ్ళైన కానించి ఇప్పుడు దాకా ఊహించుకోండి ఏం జరుగుతుంది ఇంట్లో. పెళ్ళైన కానించి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఊహించుకోండి 4 గోడల మధ్య ఖచ్చితంగా జరుగుతాయి. అర్థమవుతుందా? అమ్మ మీరు మంచోళ్ళు కాదు, కానీ కొన్ని చోట్ల ఆడవాళ్ళు మంచోళ్ళు కాదండి, చాలా ఇదిగా ఉంటారు. అలాగే చెప్పి అసలు ఎంత బలే ఇచ్చేస్తా ఉంటారు. అర్థమవుతుందా? నేను కొంతమంది చూస్తా ఎట్ట కొట్టుకుంటారు, గోడని ఎట్ట కొట్టేస్తారు. కొంతమంది బ్లేడ్లు తీసుకొని కోసేసుకుంటారు. వీళ్ళేంటో అదే శాడిజం ఏంటో అర్థం కాదు. అర్థమవుతుంది, కోసేసుకుంటారు. వాళ్ళు పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు లేడీస్. భర్త పులి సింహం అంటోడు కూడా పిల్ల అయిపోతాడు. ఎంత సంతోషంగా బతకాల్సిన వ్యక్తి పెళ్ళైన కొన్ని నెలలకే ఆ మొహం ఇంకా చూడలేం. ఎప్పుడు చూసినా ఆ మొహం ఇక చాలా బాధగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఏదో జరుగుతుంది. గుర్తుపెట్టుకో, భర్త ఎప్పుడైనా అలా ఉన్నాడంటే ఆ ఇంట్లో ఏదో అంత సంతోషంగా ఉండే వ్యక్తి, అంత ఆనందంగా ఉండే వ్యక్తి, పులిలాగా సింహంలాగా ధీరుడిగా వీరుడిగా సూర్యుడిగా ఉండాల్సిన వ్యక్తి అలా కుంగిపోయాడంటే దాని వెనకాల స్త్రీయే కారణం. అమ్మా ఇవాళ చెప్పా, కుటుంబం కూలిపోవాలన్నా స్త్రీయే, కుటుంబం కట్టబడాలన్నా. గుర్తుపెట్టుకో, ఒక ఇంట్లో భర్త లేకపోయిన పరిస్థితులు ఆ స్త్రీ దిద్దుకు వచ్చింది, కానీ భార్య లేకపోతే అంత సామాన్యంగా ఆ ఇల్లు చక్కదిద్దబడదు. ఇంటిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? స్త్రీ. దయచేసి కుటుంబ వ్యవస్థ స్త్రీల మీద ఎక్కువ ఆధారపడింది. పాపం వాళ్ళు పొద్దున్నే లేస్తారు, పనికి వెళ్తారు. అలా అని వాళ్ళు నేను వదిలేట్లా, నేను అలా అనుకునేది. కానీ వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత ఎవరిదే? అలా చేయకూడదు. స్త్రీలు ఏం చేయకూడదు? బ్లాక్ మెయిల్ చేయకూడదు. చెప్పరా? చేతి కూడా చేపైకి వెళ్తుంది. ఎందుకు ఎత్తుతారండి? వీళ్ళు ఎత్తుతారా లేదు తెలుస్తారు. ఏమండి అలా చేయకూడదు. భర్తలు హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అర్థమవుతుందా? మీకు కొంత కోపం రావచ్చు. ఏ కోపం రావచ్చు? అయ్యగారు మా భర్తలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, మీకు అర్థమవుతుందా? పద్దాక మా స్త్రీలని అన్నారు. నిజమే, భర్తల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఎక్కువ స్త్రీలలో ఎక్కువ ఇలా జరుగుతాయి. బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు. అంటే ఇల్లు కూలిపోతుందన్న నీ చేతిలోనే ఉంది, ఇల్లు కట్టబడుతుందన్నా నీ ఒక దేవుని బిడ్డగా నాకు తెలియదు. బైబిల్ చెప్తుంది, నీ ఇల్లును కూల్చుకుంటావో నీ ఇల్లును కట్టుకుంటావో నీ చేతిలో ఉంది. అమ్మా నీ చేతిలో ఉంది. ఒక దేవుని బిడ్డగా పోరాడు, ప్రార్థన చేయి. పెరుగులాడు నీ భర్త గురించి, పెరుగులాడు నీ పిల్లల గురించి, పెరుగులాడు నీ కుటుంబం గురించి. పట్టుకో దేవుడి పాదాల దగ్గర. యాకోబు
నీ ప్రార్థన దేవుని మనసును తిప్పిద్ది. నీ ప్రార్థన నీ భర్తను కట్టిద్ది, నీ భార్యని కట్టిద్ది. నీ ప్రార్థన నీ పిల్లలు కట్టిద్ది. నీ ప్రార్థన నీ కుటుంబ స్థితిగతులు మార్చిద్ది. స్త్రీ జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. అర్థమవుతుందా? కానీ ఈ రోజు స్త్రీలు ఏమంటే స్త్రీలే కాదు, పురుషులు కూడా సైతాన్ దగ్గర మనం ఏమైపోతున్నాం? ఓడిపోతున్నాం. చూసారా? పాపం అనేది వచ్చినప్పుడు మనిషి సాతాన్ దగ్గర ఏమైపోతాడు? ఓడిపోతాడు. ఇంట్లో ఉండవలసిన సమాధుల్లో ఉన్నాడు, ఏమండి గాయపరుచుకున్న దీనికి గల కారణం అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని సమాధుల్లోకి తీసుకెళ్లిపోయింది. తాను గాయపరుచుకుంటున్నాడు, కానీ ఏ మనిషి కూడా అతను విడిపించలేకపోయాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆ వ్యక్తిని విడిపించగలిగారు. చూసారా? దురాత్మ శక్తులైనా, అపవిత్రాత్మ శక్తులైనా, తంత్రశక్తులైనా, మంత్రశక్తులైనా, తుత్రశక్తులైనా, చేతపడి శక్తులైనా ఒక వ్యక్తి ఎదుర్కోవాలంటే ఆ వ్యక్తికి దేవుడి శక్తి కావాలి. ఆ వ్యక్తికి ఏ శక్తి కావాలి? దేవుడి శక్తి కావాలి. ఈ రోజుల్లో ప్రతి చిన్నదానికి మనుషులకు డౌట్. చేతపడి చేశారండి, చేతపడి కాదు కదా, చింతకాయలు కదా, మంత్రకాయలు కాదు కదా, ఏది కూడా నేనేం చేయలేదా? యాకోబులో ఏ మంత్రము కూడా పని చేయదంతే. నువ్వు గనక దేవుడికి సరిగ్గా లోబడితే అర్థమవుతుందా? దేవుడి స్తోత్రం కలగా దిష్టి తీసి 3 రోడ్లు గోడల్లో కొబ్బరికాయలు కొట్టి పసుపు వేసి కుక్క వేసి నిమ్మకాయలు కోసి అడావుడిగా ఉన్నా అసలు నువ్వు తన్నుకుండా వెళ్ళు, నీకు నీ తల వెంట్రుగా కూడా నశించదు. చేతపడి శక్తులైన, చిల్లని శక్తులైన, క్షుద్ర శక్తులైన, మంత్ర శక్తులైన, తంత్ర శక్తులైన, అపవిత్రాత్మ శక్తులైన, ఏ దురాత్మ శక్తులైనా సరే నీ తల వెంట్రుగా కూడా టచ్ చేయలేదంటే. హల్లెలూయా. ఒక్క మాట చెప్పమంటారా? చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిందో సాతానుడు. నీకే అర్థమైంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూడండి, అపవాది అయిన సాతానుడు భూమి మీద ఒక నిజమైన భక్తుడు, యథార్థమైన భక్తుడు, పరిశుద్ధుడైన భక్తుడు, దేవుని మాటకు లోబడే భక్తుడు, దేవుని ఆజ్ఞను గైకొనే ఒక నమ్మకమైన యథార్థమైన ఒక దేవుని బిడ్డ గురించి సైతానుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యోబు అనే ఈ మంచి దేవుని బిడ్డ గురించి ఏమంటే సైతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు అతను అంటే ఎవరు? యోబుకును, యోబు యొక్క ఇంటి వారికి, అతని యోబు యొక్క కలిగిన సమస్తమునకును నువ్వు అగ్నికంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా. ఎవరు మాట్లాడుతున్నారండి? అపవాది సాతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి గురించి సైతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు సాతానుడు దేవుడితో? నేను చాలా సార్లు ఆ వ్యక్తిని కొట్టాలనుకున్నా, నేను చాలా సార్లు ఆ వ్యక్తిని చంపాలనుకున్నా, నేను చాలా సార్లు ఆ వ్యక్తి మీద దాడి చేయాలనుకున్నా, కానీ ఎప్పుడు దాడి చేయాలనుకున్నా నీ కంచె కనపడుతుంది అతని చుట్టూ. ఎవరైనా యోబు కలిగిన చుట్టూ దేవుడు ఏమేశాడంట? ఇప్పుడు సైతాను మాట్లాడితే తెలిసిందా లేక ఊరికినే తెలిసిందా మనకి? సాతాను మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. నేనేం చేస్తాను చెప్పయ్యా? యోబు మీదకి వెళ్ళలేకపోతున్నా, యోబు కుటుంబం మీదకి వెళ్ళలేకపోతున్నా, యోబు బిడ్డల మీదకి వెళ్ళలేకపోతున్నా, యోబు పశువుల మీదకి వెళ్ళలేకపోతున్నా, యోబు పొలం మీదకి వెళ్ళలేకపోతున్నా, యోబుకు కలిగిన దేని మీదకి వెళ్ళలేకపోతున్నా, అంతటి చుట్టూ నువ్వు అగ్ని కంచి వేసింది కదా అంటున్నాడు. హల్లెలూయా. చూసారా? అంటే మీకు ఎలా అర్థమైంది? దీనిని బట్టి సాతానుడు చాలా సార్లు యోబు మీద దాడి చేయడానికి ప్రయత్నము చేశాడు, యోబు కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నము చేశాడు. కానీ ఎప్పుడు దాడి చేయడానికి వెళ్ళినా యోబు కుటుంబం చుట్టూ ఏమేసింది? అగ్ని కంచె ఉంది. చూసారా? దేవుడు అలాగా మన కాపుదల ఉంచాలి అంటే మనం దేవుడికి లోబడాలి. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ దేవుడికి లోపడకపోతే దేవుడి కంచె ఉండదు. శత్రు పై చేయి సాధిస్తాడు, కానీ యోబు పై చేయి సాధించాడు శత్రువు మీద. శత్రువు యోబుని ఏమీ చేయలేకపోతుంది. సాతానుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏమీ చేయకుండా ఉండాలి అంటే ఇదిగో పాపం రాకుండా చూసుకోవాలి, లోకం రాకుండా చూసుకోవాలి, దేవునికి లోపడాలి, దేవుడి ఆజ్ఞని గైకొనాలి. ఇశ్రాయేలీలు దేవుడి ఆజ్ఞలు అతిక్రమించారు. చిన్న హాయిపురం దగ్గర శత్రువు చేతులు ఏమయ్యారు? చూసారా? పాపమును బట్టి ఏం జరిగిందో? మొదటిదిగా దేవుడి కోపం వచ్చింది, రెండవదిగా శత్రువు చేతిలో ఓడిపోయారు, మూడవదిగా వాళ్ళు ఏడుస్తున్నారు. ఏం చేస్తున్నారు?
ఏడుస్తున్నారు. మీరు తర్వాత చదువుకోండి, ఇక నేను పొడిగించదలుచుకోవాలా, ఇక నేను క్లోజ్ చేస్తా. 5 నిమిషాలు ఓకేనా? 10:30 అయింది, నేను క్లోజ్ చేస్తాను. రెండవదిగా ఏడుస్తున్నారు. యెహోషువకి అర్థం కావట్లా, ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది? దేవుడు అన్నాడు కదా, నన్ను సేవకు పిలిచినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కదా, యెహోషువ నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉంటానన్నాడు కదా. మరి అలాంటి దేవుడు ఇప్పుడు ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టాడు? అర్థం కావట్లా మోషేకి, మదన పడుతున్నాడు. అసలు ఏం జరిగింది? నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు నీకు తోడుగా ఉంటాను, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు అన్నాడుగా రవి బ్రదర్, అన్నాడా లేదా? మరి ఎందుకని దేవుడు వదిలిపెట్టాల్సి వచ్చేసింది? యెహోషువకి అర్థం కావట్లా. ఇక ఏం చేశాడు తెలుసా? గోనె పట్టా కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏడుపు గుండెలు బాదుకుంటున్నాడు. ఎవరు చూసారా? పాపం మనిషికి కన్నీళ్లు తీసుకొచ్చింది, పాపం మనిషికి దుఃఖాన్ని తీసుకొచ్చింది, పాపం మనిషికి సంతోషాన్ని కోల్పోయేలాగా చేసింది. ఏమండి, ఒక్క వ్యక్తి పాపం కొన్ని లక్షల మంది ఏడవటానికి కారణమైంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన ఒక్క పాపం మన కుటుంబం అంతటికి సమస్యకు దారితీసింది. నీ ఒక్క పాపం నీ కుటుంబం అంతా దుఃఖపడటానికి కారణమైంది. అందుకే పాపం విషయంలో నిర్లక్ష్యం ఉండదు. ఒక్క వ్యక్తి చేసిన పాపం, ఆ కాని యొక్క పాపం కొన్ని లక్షల మంది ఏడవడానికి కారణమైంది. యెహోషువకి అర్థం కాక బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక్క బోర్లగా పడి తనతో పాటు పెద్దలు కూడా ఏడుస్తూ ఉన్నాడు. చూశాడు దేవుడు సాయంకాలం టైంలో. ఎందుకయ్యా ఎక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేస్తున్నావు అంటాడు దేవుడు. ఎవరు? ఎందుకయ్యా ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఇదేంటరా దేవుడు ఇలా అంటావేంటి? గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ఇలా చేస్తుండే. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ముందే చెప్పాను, యెహోషువ యెరికో పట్టణం శపించబడింది, నా ఆజ్ఞని అతిక్రమించొద్దు, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తే నేను మీ మధ్యలో ఉండనని చెప్పానా లేదా అని దేవుడు గుర్తు చేశాడు. అప్పుడు యెహోషువకి అర్థమైంది, ఎవడో మన పాలెంలో ఒకడు తప్పు చేశాడని అర్థమైపోయింది. ఇజ్రాయిల్ పాపం చేశారయ్యా అని అర్థమైంది. అమ్మ నాయన అంటే యెరికో లాంటి పెద్ద పట్టణాన్ని జయించి హాయి లాంటి చిన్నపురం దగ్గర ఓడిపోవటానికి కారణం మన పాపమేనా? అప్పుడు కళ్ళు తెలుసుకున్నాడు. ఎవరో అప్పుడు దాకా అర్థం కావట్లే, ఇది ఏంటో అర్థం కావట్లా. అరే దేవుడు నాతో ఉన్నాడే, అసలు నన్ను సేవకు పిలిచాడే, నాతో ఉన్నానంటే కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చాయి. ఇప్పుడు కళలు ఏమైపోయినాయి, దర్శనాలు ఏమైపోయింది? దేవుడు లేడు అక్కడ ఏదో సమస్య వచ్చేసేసింది. హల్లెలూయా. అర్థమైందా మీకు? వచ్చేసింది. యెహోషువ నిన్నేం విడిచిపెట్టలేదా, నువ్వేం బాధపడబాకు. సమస్య ఏంటంటే ఇజ్రాయెల్ మధ్యలో పాపం వచ్చింది. నువ్వు కంగారు పడదు. నువ్వు గోనె పట్టా కట్టుకున్నావు, బూడిద పోస్తున్నావు, ఉదయం నుంచి సాయంకాలం చూస్తున్నావు, నువ్వు ఏడవడం. కాబట్టి మళ్ళీ నేను శత్రువుపై విజయం సాధించాలంటే, మీ మధ్యలోకి రావాలంటే చేయబడిన పాపం ఏం చేయబడాలి? అదంతా శుద్ధి చేయబడాలి, తీసివేయబడాలి. దేవుడు మాట్లాడాడు. అప్పుడు లేచాడు యెహోషువ. అమ్మ నాయన, మనం ఓడిపోవటానికి కారణం పాపమా? అర్థమైపోయింది. ఇక కళ్ళనీళ్ళు గడుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. అబ్బాయి విన్నారు కదా, ఇన్ని లక్షల మందిలో తప్పు చేసింది ఎవరో చెప్పండి. ఒక్కడి చేయట్లా, దేవుడి స్తోత్రం. ఒక్కడి చేయట్లా. నా మాట అర్థమైందా? తప్పు చేశారు. ఎవరు తప్పు చేశారు? ఆకాను. మరి దేవుడు చెప్పాడుగా, యెహోషువ ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరికీ బాబు తప్పు చేసింది ఎవరో చెప్పండి. యెరికో పట్టణాన్ని జయించాం, హాయి దగ్గర ఓడిపోయాం. ఎవరు తప్పు చేశారు చెప్పండి. అయ్యా అమ్మ నువ్వు చేసావా? అయ్యా ఎంతమంది నన్ను అడుగుతాడు? ఏమన్నా 10 మందా, 20 మందా, 30 మందా, 40 మందా, 50 మందా, 100 మందా, 200 మందా, 500 మందా, 1000 మందా, 10,000 మందా, కొన్ని లక్షల మంది ఎవరిని అడుగుతాడు? ఎవరన్నా స్వచ్ఛందంగా వస్తున్నారే? రాలేదే. చెప్పండి నాయన, ఓడిపోతున్నాం. పాపాన్ని బట్టే మనం ఓడిపోయామంట. పాపం వల్ల దేవుడు కోపం వచ్చింది, పాపం వల్ల ఓడిపోయాం, పాపం వల్ల కన్నీరు వచ్చింది. ఎవరు తప్పు చేశారో ముందుకు రండి అంటే ఎవరు రావట్లా. అర్థమవుతుందా? దేవుడి స్తోత్రం. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను వినండి. పాపానికి పాపం ఏంటో తెలుసా? మనిషి పాపం చేసినప్పుడు
తన పాపాన్ని దాచుకుంటాం కూడా మరి పాపం. తెలుసో తెలియకో తప్పు చేశాం, కానీ దాన్ని ఏం చేయకూడదు. ఇది జాగ్రత్త. ఏదో మనుషులు మానవ మాత్రం కొన్నిసార్లు ఉద్రేకాలలో తొందరపడి తప్పు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన జీవితం అలవాటు పరిస్థితులు బట్టో, మనం బతికే వాతావరణాన్ని బట్టో, మనం వింటున్న స్థితిగతులు బట్టో, మన స్థితిగతులు కొన్నిసార్లు తెలిసి తెలియక ఉద్రేకాలలోనే తప్పులు చేస్తాం. అయితే మనిషి చేయాల్సింది ఏంటంటే, తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని ఏం చేయకూడదు, కప్పి పెట్టుకోకూడదు. ఒక మనిషి తప్పు చేసిన తర్వాత తప్పుని మరలా కప్పి పెట్టుకుంటే అతను డబల్ పాపం చేసినట్టు. దేవుడు ప్రేమ గల దేవుడు. మనం తెలుసు తెలియకు తప్పు చేసినప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన పాపాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కానీ యెహోషువ నెత్తి నోరు కొట్టుకొని, ఎవరు పాపం చేశారు నాయన, ఎవరు పాపం చేశారు నాయన అంటే, అయ్యా పాపం చేసిన ఆకారం ముందుకు రాలా. మీకు తెలుసా, చివరికి దేవుడే పట్టించాడు. ఎవరిని? ఆకాన్ని. చివరికి దేవుడే ఆకాన్ని పట్టించాడు. అర్థమవుతుందా? వరుసగా నుంచి పెట్టాడు, జనాల నుంచి పెట్టాడు, గోత్రాల నుంచి పెట్టాడు, వంశాల నుంచి పెట్టాడు, చివరికి పట్టబడ్డాడు. ఎవరో అప్పుడు అంటాడు, ఎవరి దగ్గరికి వచ్చి? యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా ఆ తప్పు చేసింది, అరే అన్ని లక్షల మంది అడిగినప్పుడు నేనే తప్పు చేశానంటే దేవుడు కృప చూపించేవాడేమో, దేవుడు క్షమించేవాడేమో. ఏమండే ఇప్పుడు దేవుడు పట్టించిన తర్వాత ఏమండి అప్పుడు ముందుకు వస్తున్నాడు. దేవుడు పట్టించిన తర్వాత ఏమండి గుర్తుపెట్టుకున్నామా బ్రదర్ సిస్టర్, నేను మనిషిని, మీరు మనుషులు, మనందరం మనుషులు. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంత ఊరికి దేవుడు మనల్ని శిక్షకు గురి చేసే దేవుడు కాదు. ఏమండి తర్వాత ఆకారం భయంకరంగా చనిపోయాడు తెలుసా? దేవుడు పిల్లలు, దానికి కారణం పాపం. నేను ఇక క్లోజ్ చేసేస్తున్నా. ఎందుకు దేవుడికి అంత సీరియస్గా తీసుకున్నాడంటే, ఆకాను తప్పు చేశాడు. ఈ ఓడిపోయినప్పుడు నేను తప్పు చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది. లేదా యెహోషువతో మాట్లాడినప్పుడైనా నేనే ఆ తప్పు చేసినది ముందు కూర్చుంటే దేవుడు తన కనికరం చూపేవాడేమో. కానీ అలా చేయక దేవుడు పట్టించిన తర్వాత అప్పుడు తప్పు చేశాడు. అమ్మా నేను ఒక్క మాట చెప్తున్నా, దయచేసి గమనించండి. మీరు తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, ఆకారంలాగా ఎవరైనా. కానీ పాపాన్ని గుర్తించి దాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కానీ. అవును, మళ్ళా చెప్తున్నా, నేను ముగింపులోకి వచ్చా. ముగింపులో దేవుని ప్రేమను ఎదుటి పెడతాను. అంత ఊరికినే దేవుడు తొందరపడి శిక్షించే దేవుడు కాదు. దేవుడు కొంత ఛాన్స్ ఇస్తాడు, కొంత అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందా? ఏం ఛాన్స్ ఇస్తాడు? ఏదో నా కుమారుడే, నా కుమార్తె, నా పిల్లలే ఏదో తెలుసో తెలియకో తప్పులు చేశారు, నా దగ్గరకు వచ్చి తప్పులు ఒప్పుకుంటారేమో, విడిచిపెడతారేమో, ఇది చూస్తాడు దేవుడు. ఆకారు దేవుడి దగ్గరికి వచ్చి తన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకని ఆ పాపము తాను చనిపోవడానికి కారణము అయ్యింది. దేవుడు పిల్లారా, హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చాను. చూసారా, ఇప్పుడు దేవుని కోపం రావడానికి కారణం ఏంటి? పాపం. శత్రువు చేతులు ఓడిపోవడానికి కారణం ఏంటి? పాపం. ఏడవటానికి కారణం ఏంటి? పాపం. ఇప్పుడు చేసిన తప్పుని మళ్ళా దాచిపెట్టుకుంటాం, అది కూడా పాపం. ఈ పాపం మనిషికి ఏం తీసుకొచ్చింది? మన పాపం వల్ల వచ్చి జీతం మరి. చివరికి ఆకాలు బతికాడా చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. అదే ఆకాలు కనుక తప్పు ఎవరు చేశారంటే ముందుకొచ్చి, దేవా బుద్ధిహీనయ్యా, జ్ఞానం లేనోనయ్యా, తెలుసో తెలియదు ఏదో పరిస్థితులను బట్టి తొందరపడి తప్పు చేశానయ్యా, నేను తాగానయ్యా, లేదా తిరిగానయ్యా. ఓకే, దేవుడు ప్రేమిస్తాను ఆయన. దేవుడు ప్రేమ గల దేవుడు. దేవుడు ఏ వ్యక్తిని త్రోసేసుకోడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ వ్యక్తిని త్రోసేసేసుకోడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే, నీలో ఎన్ని బలహీనతలు వచ్చినా, నీలో ఎన్ని అవిధేయతలు వచ్చినా, నీలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అయితే తెలిసి చేసినా తెలియక చేసినా మనం చేయాల్సింది ఒకటే. దేవుడు మనం ప్రేమించే దేవుడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా
తెలిసి చేశా ప్రభా, తెలియక చేశా ప్రభా, నీకు వ్యతిరేకంగా చేశా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా అని నీ హృదయాన్ని తెలిసి నీ గుండె లోతుల్లో నుంచి దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని ప్రభువుని ప్రతిమలాడితే దేవుని కృప, దేవుని కనికరం మన మీదకి వచ్చింది. దేవుడు తన రక్తంతో నిన్ను శుద్ధి చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయము. హల్లెలూయా. ఎంత భయంకరమైన పాపం అంటే, నేను పాపం చేయమని చెప్పట్లేదు సుమా, ఏదో తెలుసో చేశారో తెలియకో చేశారో, పాపాన్ని బట్టి దేవుడు కోపం వచ్చింది. పాపాన్ని బట్టి నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద దాడి చేస్తున్న సాతాను ఎదిరించలేవు, శత్రువు దగ్గర ఓడిపోతారు. ఆ పాపాన్ని బట్టి ఇశ్రాయేలు శత్రువు దగ్గర ఓడిపోయారు. నువ్వు కూడా ఓడిపోవడానికి కారణం పాపమే, దేవుడి కోపానికి కారణం పాపమే, కన్నీటికి కారణం పాపమే, ఇటువంటి పరిస్థితుల కారణం పాపమే. ఏదో తెలిసి ఈ పాపం వచ్చింది, ఆ కాలంలాగా నువ్వు ఉండొద్దు అన్నది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడి పిల్లరా, దేవుడి కోపం చల్లారియాలంటే, దేవుడు కృప చూపాలంటే, దేవుడు క్షమించాలంటే, మరలా నీ జీవితాన్ని కట్టాలంటే, నీ కుటుంబాన్ని కట్టాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ జీవిత స్థితిగతులు మార్చాలంటే, మరలా సంతోష సమాధానం ఇవ్వాలంటే, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర ఎవరితో చెప్పాల్సిన పని లేదు, మాస్టర్ గారికి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఇంట్లోకి వెళ్ళు, గోడ తట్టుకు వెళ్ళు, మోకాలు వెయ్యి, దేవుడి దగ్గర ఒప్పుకో, ప్రభువా నేను తప్పు చేశానని, పాపం చేశానని, క్షమించు, నీ రక్తంతో కడుగు నాయనా అని దేవుడి దగ్గర ప్రాధేయపడితే దేవుడు తన కృప చూపించి తన రక్తంతో కడిగి శుద్ధి చేసి పూర్వపు వైభాగాన్ని మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపం వల్ల కలిగే కారణాలు ఏంటో చెప్పాను. అయితే దేవుడి కనికరం రావాలంటే మన పాపాన్ని ఏం చేయాలి? ఎవరిలాగా ఉండొద్దు, ఆకారంలాగా ఉండొద్దు. చేసిన తప్పుని ఏం చేయకూడదు, కప్పి పెట్టుకోవద్దు. మరలా చెప్తున్నా, మీరెవరు నాకు తెలియదు, మీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఒకవేళ ఈ మైక్ శబ్దం నుంచి ఎంతమంది వింటున్నా, ఇంట్లో నుంచి వింటున్నా, రోడ్డు మీద నుంచి వింటున్నా, ఎక్కడి నుంచి వింటున్నా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, పాపం వల్ల దేవుడి కోపం వచ్చిందేమో, పాపం వల్ల కన్నీళ్ళు వచ్చిందేమో, పాపం వల్ల ఓడిపోతున్నావేమో, ఈ రోజు ఆ పాపాన్ని గుర్తించు. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు. మరలా నీ పాపం నుంచి నేను బయటికి తీసుకురావాలనుకున్నాడు. నువ్వు ఒక్కటి చెయ్యి, ఆకారంలాగా ఉండొద్దు, పాపాన్ని కప్పిపుచ్చుకోవద్దు. ఇదిగో ప్రభు ఈ తప్పు చేశానని దేవుడి దగ్గర ఒప్పుకొని చెయ్యి, విడిచిపెట్టు, ప్రభు రక్తంలో కడుగు. దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. దేవుడి సహాయాన్ని తీసుకో. అయ్యా, నాయనా, తండ్రి, నాయనా నేను చిక్కుపడ్డా, నాయనా ఊబిలో ఉన్నా, నాయన పాపంలో ఉన్నా, నాయన బయటికి రాలేకపోతున్నా, నాయన ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు సహాయాన్ని కోరుకో. నా వల్ల కావట్లేదు నాయన, నాకు నీ సహాయం కావాలి నాయన, నన్ను లేవనెత్తయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బలపరచయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను విడిపించయ్యా, నా జీవితాన్ని కట్టు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభువా, నా స్థితిని మార్చు ప్రభువా, నా జీవితాన్ని ఒక గమ్యంలోకి చేర్చు నాయనా అని దేవుడి పాదాలు పట్టుకొని కన్నీళ్లు కాచి గుండె లోతుల్లో నుంచి నీ బలహీనత ఏంటో దేవుడికి చెప్పి దేవుడి సహాయం పొందుకొని, దేవుడి కృపను పొందుకొని, దేవుడి అభిషేకం పొందుకొని, దేవుడి ఆత్మశక్తితో సైతాను కట్టిన కట్లని కూడా తెచ్చివేయబడాలి. హల్లెలూయా. భయపడవద్దు. ఈ రాత్రి మిమ్మల్ని విడిపించిన కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, దేవుడి రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. భయపడొద్దు, ప్రభు మిమ్మల్ని విడిపించాలనుకున్నాడు. భయపడొద్దు, నీ పాపం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. నువ్వు పెట్టలేని పాపము, ఎలాంటి పాపమైనా సరే, హల్లెలూయా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నా చెయ్యి పట్టుకో ప్రభువా, నా చెయ్యి పట్టుకో, అడగండి, నా చెయ్యి పట్టుకో ప్రభువా, నన్ను బయటికి తీసుకురా ప్రభువా, అడగండి. కప్పిపుచ్చుకోవద్దు, ఒప్పుకుందాం. ఈ రోజు ఒక మిరాకిల్ దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు, ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందరూ కూడా లేచి నిలబడ్డారు, అందరూ కూడా